ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంత పెద్ద సిటీలో నిన్ను ఎక్కడని వెతకాలక్క? నిన్ను ఎలా కలవాలి? ఆగరా రేయ్, ఆగు. ఎక్కడ రైడు? అక్క, నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవాలనుకున్న ఎర్రబాబు నీ ఆచూకి చెప్పలేదని అమ్మ నాన్నలను చంపేశాడక్క. ఇప్పుడు నన్ను కూడా చంపాలని వెంట పడుతున్నారు. ఈ బొమ్మ నీకు అందజేయాలనేది అమ్మ కోరికక్క. ఈ బొమ్మ నీకు అందేంత వరకు నన్ను చంపకుండా ఉండాలని 1000 దేవుళ్ళకి వేడుకుంటున్నానక్క. రేయ్, అడుగురా వాడు. రేయ్, పట్టుకుందాం పదా. రేయ్, ఆగు. ఆగరా రేయ్, రేయ్ ఆగు. నిన్నే ఆగు. రేయ్, ఆగరా, ఆగు. సార్ సార్, ఏంటయ్యా? వాళ్ళు నా వెంట పడుతున్నారు సార్. రేయ్, ఆగరా, పదరా, ఆగండి. పద. ఏయ్, వాళ్ళెందుకు నీ వెంట పడుతున్నారు అసలు? ఏమో సార్, నా దగ్గర డబ్బులున్నాయనుకుంటున్నారేమో. సరేరా, టెన్షన్ పడకు, నేను చూసుకుంటానులే. ఏ ఊరు నీది? నాది రాజమండ్రి సార్. ఆహా, ఇక్కడ ఎవరైనా ఉన్నారా తెలిసిన వాళ్ళు? ఏంట్రా చెర్రీ, ఇలా డల్ గా ఉన్నావు? నువ్వు ఇలా ఉండడం నాకు అస్సలు నచ్చట్లేదు. మావయ్య భూమితో సడన్ గా నా పెళ్లి అనౌన్స్ చేయడం, సడన్ గా ఇలా పెళ్లి చేసుకోవడం నాకు కూడా నచ్చలేదమ్మా. అదేంటి బాబు అలా మాట్లాడుతున్నావు? మీ మావయ్య తన కూతుర్నిచ్చి పెళ్లి చేయడం అంటే చిన్న విషయం అనుకుంటున్నావా? అలా చెప్పండి. మా అన్నయ్య నీకు తన కూతుర్నివ్వడం లేదురా, తన ప్రాణాన్నిస్తున్నాడు. ఆస్తి మీద నేనెప్పుడు ఎలాంటి ఆశ పెట్టుకోలేదు. ఆస్తి మీద ఆశతో నేను ఇలా మాట్లాడుతున్నానని మాత్రం నువ్వు అనుకోవద్దు. కానీ మనకున్న ఆస్తి మొత్తానికి వారసురాలు భూమి. మా అన్నయ్య నీకు తన ప్రాణాన్నే కాదురా, తన ఆస్తి మొత్తాన్ని నీ చేతిలో పెడుతున్నాడు. ఇకపై నీ జీవితం రాజ జీవితం రా. భూమితో పెళ్లి జరగాలంటే రాసి పెట్టుండాలి చెర్రీ. కాస్త సంతోషంగా ఉండరా. మీకు ఆస్తి, అదృష్టం, పెళ్లి అన్నీ కనబడుతున్నాయేమో. ప్రేమించుకున్న భూమి అన్నయ్యల ప్రేమ మీకు అర్థం కావడం లేదా? భూమిని అన్నయ్య చేతుల్లో నుంచి నేను లాక్కోలేనమ్మా, లాక్కోలేను అమ్మా. కానీ ఈ పెళ్లి ఎలా ఆపాలో నాకు అర్థం కావడం లేదు. అబ్బా, ఈ పెళ్లి గెటప్లో మా అక్క కుందన బొమ్మలా ఉంది కదూ. అవును, మనమే తయారు చేశాం. అయినా మన దిష్టే తగులుతుందేమో అన్నంత అందంగా ఉంది. సరే సరే, అక్కని రెడీ చేసేసాం కదా, మీరు కాస్త బయటికి వెళ్ళరా? నేను అక్కతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, ప్లీజ్. ఓకే.
ఇప్పుడు చెప్పు భూమి, హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? గుండెల్లో పటాసులు పటపటా పేలుతున్నట్టు ఆందోళనగా ఉంది కదూ? ఈ రోజుతో గగన్ బావుకి నీకు ఉన్న ప్రేమ బంధం శాశ్వతంగా తెగిపోతుందని మనసు కన్నీటి సంద్రం అయిపోతుంది కదూ? కన్నీళ్లు ఎగిసిపడుతున్న కెరటల్లా ఎప్పుడెప్పుడు నీ కళ్ళలో నుండి బయటకొద్దామా అని ఎదురు చూస్తున్నాయి కదూ? నక్షత్ర, కాసేపు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళు. ఏం భూమి, నా మాటలు నిన్ను గుచ్చుతున్నాయా? గగన్ బావ నువ్వు గాఢంగా ప్రేమిస్తూ నా ముందే నువ్వు బావతో చెట్టాపట్టలేసుకుని తిరుగుతున్నప్పుడు నీ చేతలు నన్ను అలాగే గుచ్చాయి. ఎనీహౌ, నిన్ను ఎక్కువగా బాధ పెట్టనులే. ఓదార్పు యాత్రగా ఒక మాట చెప్తాను విను. నీకు పెళ్ళైపోతే మొదట బాగా బాధగా, ఆ తర్వాత కొంచెం తక్కువగా, అలా అలా నెమ్మదిగా బాధ పోతూ వస్తుందిలే. చెర్రీతో తర్వాత ఎలాగూ నువ్వు అడ్జస్ట్ అయి బతికేస్తావులే. కాకపోతే నువ్వు చెర్రీని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ ఎదవకి ఆ అమ్మాయిల వెంట పడే పిచ్చుంది. నువ్వు కంట్రోల్లో పెట్టుకోకపోయావనుకో, నీకు ఒక సవతిని తెచ్చేస్తాడు, వాళ్ళ నాన్నలాగా. అలా చూడకు భూమి, నీ మంచి గురించే చెప్తున్నాను. నక్షత్ర, బయటికి నడు. నడుస్తాన్లే. నువ్వు బాధలో ఎంతైనా కోప్పడచ్చు, నేను ఆనందంలో మాట జారును వచ్చు. నిజమే చెప్తున్నాను, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. నీకు పెళ్ళైపోవడంతో బావని పొందాలన్న నీ అడ్డు నాకు తొలగిపోతుంది. బావని ప్రేమించింది ఇద్దరు, నువ్వు నేను. అందులో నీకు పెళ్ళైపోతే మిగిలింది నేనే. శరశ్చంద్ర కూతుర్ని పెళ్లి చేసుకుని శరశ్చంద్ర మీద పగ సాధించాలన్న బావ ఈగోని రెచ్చగొట్టైనా సరే బావన్న సొంతం చేసుకుంటాను.